అన్నా, ఆ కుర్రాడి నాన్న పేరు మహేంద్ర. నువ్వు చెప్పినట్టే ఈ ఏరియాలో 3 నగల షాపులు పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం 4 ఉంటారు. అతని భార్య, రాహుల్, అతని అమ్మ, అలాగే ఆ కుర్రోడు. వాళ్ళ అమ్మ భార్య పనుంటేనే బయటకు వస్తారు. ఆ అబ్బాయి మాత్రం శ్రీ విద్యలో 3వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం 3 కార్లు ఉంటాయన్నా. వాడికి BMW, వాళ్ళ ఆవిడికి ఆడి, ఆ పిల్లోడికి బెంజ్. ఆ కారులోనే ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. డ్రైవర్ పేరు నారాయణ. దేవుడంటే భక్తి ఎక్కువ, కానీ కొంచెం కోపం ఎక్కువ. అతన్ని హెల్ప్ చేయమంటే మనం ఇరుక్కుపోవాల్సిందే. పొద్దున్న 7ంటికి ఆ కుర్రోడు ఇంటి నుండి బయటకు వస్తాడు. ఆ సమయంలో కారులో డ్రైవర్ తప్ప ఆ పిల్లడితో పాటు ఇంకెవరు ఉండరు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కారు లెఫ్ట్ తిరుగుతుంది. కరెక్ట్గా 700 మీటర్లు ట్రాఫిక్ లేకుండా స్పీడ్గా వెళ్ళే కారు మళ్ళీ 2 లెఫ్ట్లు 2 రైట్లు తీసుకుంటుంది. లాస్ట్ గా కారు గాంధీ సెంటర్ లో రైట్ తీసుకుంటుంది. ఆ రోడ్డు ఫ్రీగా ఉంటే డ్రైవర్ స్పీడ్ గా తీసుకెళ్లి 3 నిమిషాల్లో ఆ కుర్రాన్ని స్కూల్ దగ్గర దించేస్తాడు. స్కూల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుందన్న, అందుకే ఆ కుర్రోడు వెనక సీట్లో లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడు. కారు ఆగిన 2 సెకండ్లలో ఆ అబ్బాయి దిగి స్కూల్లోకి వెళ్ళిపోతాడు. కారు ఆగిన చోటికి స్కూల్ గేట్ కి కరెక్ట్ గా 20 అడుగుల దూరం. గేట్ దగ్గర 2 వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళని తప్పించుకుని మనోళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడం కుదరదు. స్కూల్ వదిలిన వెంటనే అదే కార్ అదే ప్లేస్కి వచ్చి ఆగుతుంది. కానీ అప్పుడు వాడికి తోడుగా వాడి అమ్మ గాని వాడి నాన్న గాని ఖచ్చితంగా వస్తారు. సో ఏ విధంగా చూసుకున్నా రిస్కే ప్రభా. అన్నా, కార్ బయలుదేరిందన్నా. ఏవయ్యా, ఏంటయ్యా అసలు నీ ప్రాబ్లం ఏంటి? వినపట్లేదు మీకు? అడ్డంకి వస్తున్నారేంటి? అడ్డంగా వస్తే హారన్ కొట్టేస్తావా? చెప్తున్నా నీకు కదా, మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు. మాట్లాడుకో. ఏం చేస్తావరా? ఏం చేస్తావో ఓరా. చూస్తావా? అన్న, ఇష్టం వచ్చినట్టు హారన్ మోగిస్తూ అన్న, మమ్మల్ని తిడతావా? తప్ప అదేనా? అన్న, వదిలే, అన్న, వచ్చేయ్. అన్న, అన్న. ఇదిగో నేను నా మీద ఎదురు తిరగకన్నా. మర్యాదగా మాట్లాడు. లోపల పోతారే. సరే, వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. రే, ఎవరు వెళ్తారో చూద్దాం. రేయ్, రెచ్చగొట్టకు రా, రా. రా. రేయ్, మర్యాదగా అన్న, అన్న, మాట్లాడుకున్నావా? వదిలే, అన్న. ఈ నీకు గౌరవం మర్యాద తెలుసా ఇస్తాను. నీకు? రేయ్, ఆగరా. నోరు మూయి. చూసావా ఎంత పొగరుగా అన్న, మాట్లాడుతున్నాడు? వదిలే అన్న. నాతో పెట్టు. రేయ్, పదరా. అతనితో మనకి కనబడితే తోలు వచ్చేస్తా. ఎవరు వస్తారో చూసుకున్నారా? పెళ్ళోని ఒంటరిగా వదిలేసి నువ్వెందుకురా కారు దిగావు? సార్, ఐసీసీ బ్యాంకులో 70 lakhs ఉన్నాయి సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1,33,000 రూపీస్ ఉన్నాయి సార్. సిటీ బ్యాంకులో 70 lakhs ఉన్నాయి సార్. అన్నీ కూడా తీసేద్దాం. ఓకే సార్. సరిపోకపోతే బ్యాంక్ లాకర్లో ఉన్న డబ్బు కూడా బయటకు తీసేద్దాం. అప్పుడే కంగారు పడుకు మహేంద్ర. ఏసీ గారు నాకు తెలిసిన వ్యక్తి. ముందుగా ఆయనకి ఇన్ఫార్మ్ చేద్దాం. మావయ్య, పోలీసులు గిలీసులేం వద్దు మావయ్య. డబ్బు ఇచ్చిన తర్వాత బిడ్డను అప్పగించకపోతే ఏం చేసేది? ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం, అదే సేఫ్.